అసెంబ్లీకి రాకుండా వైఎస్ జగన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. మైక్ ఎవరన్న ఫోబియా జగన్ను వెంటాడుతోందని ఎద్దేవా చేశారు. ఆయన మొండితనంతో వైసీపీ ఎమ్మెల్యేని బాధపెడుతున్నారని విమర్శించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఒక్కసారైనా అసెంబ్లీని చూస్తామా లేదా అని మదనపడుతున్నారని యార్లగడ్డ అన్నారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. నవీన్, జగన్ వైసీపీ ఎమ్మెల్యేలపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు గన్నవరం సమీపంలో వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శాసనసభకు వెళ్లకూడదని జగన్ నిర్ణయించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలే బాధపడుతున్నారు అని చెప్పి యార్లగడ్డ వెంకట్రావు వివరించడంతో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కొంతమంది అసలు శాసనసభను చూస్తామా లేదా అని మదనపడుతున్నారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలు వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు అని కూడా ఆయన వివరించారు. శాసనసభకు రాని జగన్ శాసన మండలికి తన సభ్యులను ఎలా పంపుతున్నారని కూడా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకపోవటం అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు తాము అసెంబ్లీకి వెళ్ళకపోతే తమను ఏమనుకుంటారు అని కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని కూడా యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే మైక్ ఎవరేమోనన్న ఫోబియా జగన్ ని వెంటాడుతుందని కూడా తెలిపారు. రాజ్యసభ లోక్సభలో కూడా వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదు. కనీసం 11 మంది ఎమ్మెల్యేలు ఇదే ప్రజలు గెలిపించినప్పటికీ అక్కడ 4 ఎంపీలు కూడా అక్కడ లోక్సభకు ఎలా వెళ్తున్నారు అని కూడా యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. బూతులు తిట్టిన వారికి మంత్రి పదవులు ఇస్తే ప్రజలు ఇలానే తీర్పులు ఇస్తారు అనే విషయాన్ని జగన్ ఎప్పటికైనా తెలుసుకోవాలని, ఆయన బూతులు తిట్టిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు అని చెప్పి వాళ్ళని ఓడిస్తే అందుకోసం అని చెప్పి గెలిపించిన 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలను మీరు నిందిస్తారా అని కూడా ఆయన నిలదీశారు. భాషపై కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా దాడి చేశారు అని చెప్పి 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారో కూడా జగన్ ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా కూడా ప్రజల నుంచి వస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీకి వచ్చి ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారో జగన్ తో సహా వాళ్ళంతా తమ నియోజకవర్గ సమస్యలను అక్కడ ప్రస్తావించాలని, వాళ్ళని గెలిపించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి అని కూడా యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. నవీన్. థ్యాంక్ యూ రామారావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎగువ సభకి వెళ్తారు, శాసనసభలో ఎగువ సభకి వెళ్తారు, లోక్సభకి ఎందుకు వెళ్తారు అడుగుతున్నారు. 4 ఎంపీలు కేవలం ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వెళ్ళి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? మీరు 11 మంది ఇక్కడ ఎందుకు రారు? ఢిల్లీలో ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే 9 ఎంపీలను గెలిపించారు, ఈ 11 మంది శాసనసభ్యులు కూడా గెలిపించారు. ఇది దుర్మార్గంగా నేను భావిస్తున్నాం. ఇది ముమ్మాటికి శాసనసభను అవమానిస్తమే, రాష్ట్ర ప్రజలను అవమానిస్తమే. అంటే నాకు ఓటేయకపోతే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే, నాకు ఇన్ని సీట్లు అంటూ ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తానని మీరు ఎన్నికలకు ముందే చెప్పుండాల్సింది. వైనాట్ 175 శబ్దం అని కాకుండా నాకు కనీసం ప్రతిపక్ష హోదా కానీ ముఖ్యమంత్రి కానీ ఇస్తేనే ఈ శాసనసభకు వస్తా, లేకపోతే నేను రానని చెప్పాల్సిందే. ఈయన ఉన్నాళ్ళ హోదా తీద్దామని ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు హోదా తీద్దామని ట్రై చేయలేదు. మీడియా సోదరు మీరు చెప్పండి. ఆ రోజున శాసనసభ్యులు మద్దతు సరిపోక 6గురిని చేల్చలేక తెలుగుదేశం పార్టీలోంచి 4గురితో ఆగిపోయింది. ఇక్కడ గన్నవరం కానీ, అక్కడ వైజాగ్ కానీ, ఇక్కడ గుంటూరు కానీ ఈ ఎమ్మెల్యేలు 4గురే వస్తాం వల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీలేకపోయారు. కానీ ఇవాళ శాసనసభను అవమానిస్తున్నాడని రాష్ట్ర ప్రజలందరూ చర్చించే పరిస్థితి. ఇంకా కొన్నాళ్ళు పోతే తాడేపల్లిలోనే 11 మంది శాసనసభ్యులతో మాక్ అసెంబ్లీ పెడతామని ఒకసారి. ఇలాంటి పరిస్థితులు బాధాకరం. నేను సుస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాను, అమ్మటి రాంబాబు గారినైనా మీరు అడిగిన ఎవరినైనా. ఇందాక ఇంకో మీడియా సోదరు కూడా అడుగుతున్నాడు, అసలు మీరు మండలికి ఎందుకు వెళ్తున్నారు? పార్లమెంట్లో లోక్సభకు ఎందుకు వెళ్తున్నారు? ఎగువ సభకు ఎందుకు వెళ్తున్నారు? దిగువ సభ లోక్సభ 4 ఎంపీలు ఉంటే ఎందుకు వెళ్తున్నారు? ఈ రాష్ట్ర శాసనసభను మాత్రం ఎందుకు అవమానిస్తున్నారని సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. మీకు 11 సీట్లు ఇచ్చిన వాళ్ళు కొత్తగా అయిన ఎమ్మెల్యేలు అయితే తీవ్రంగా మదనపడే పరిస్థితి. నేను అనుకున్న ఉన్న 11 మంది ఎమ్మెల్యేలో పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి మిగతా 10 మంది కూడా అసలు ఈ శాసనసభ మనం వెళ్తామా లేదనే పరిస్థితిలో బాధపడుతున్నారని నాకున్న సమాచారం. రాబోయే కాలంలో ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని ప్రజల మీద కోపం చూపించకుండా మీకు 11 సీట్లు ఇచ్చిన ఆ నియోజక ప్రజల సమస్యలను ఎక్కడ అడ్రస్ చేస్తారని అడుగుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభ వేదిక ఇంకేమైనా వేదికలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పాల్సింది.